ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? అసలు ఈ ఏపీలో రాజకీయం అనేది పార్టీలు ఆరోపణల దగ్గర నుంచి పెట్టుబడిదారులని, ఇండస్ట్రీస్‌ని లైక్ కొత్తగా వచ్చే కంపెనీలని బెదిరించే స్థాయికెళ్ళిందా? పవర్‌లో ఉన్న పార్టీ ఆరోపించిన ప్రకారము పీపీపీ మోడల్‌లో బెదిరించడం గానీ, అలాగే పీపీపీ మోడల్‌కి సంబంధించి టెండర్లు పిలిస్తే ఆ టెండర్‌లకి ఎవరు రాకపోవడము, ఆ బిడ్లు ఎవరు ఏయకపోవడము, అలాగే సింగపూర్‌కి చెందిన కంపెనీలకి ఈమెయిల్స్ పెట్టి మరీ అపోజిషన్‌లో ఉన్న వైసీపీ బెదిరిస్తుందని చెప్పేసి నారా లోకేష్ గారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు అనేది రాష్ట్రానికి మంచిదా? రాజకీయం అనేది రాజకీయ నాయకులకు సంబంధించింది. కానీ పెట్టుబడులు గానీ, రాష్ట్ర అభివృద్ధి గానీ, రాష్ట్రానికి సంబంధించిన యువతకి, అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విషయం అపోజిషన్ పార్టీ మర్చిపోయిందా? ఇలాంటి పోకడలనేది రాష్ట్రానికి మంచిదా కాదా అనేది ఇవాళ డీటెయిల్‌గా చూద్దాము. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఎందుకు ఇలాంటి టైంలో? ఎందుకంటే కేంద్రంలో పవర్‌లో ఉన్న పార్టీకి టీడీపీ ఎంతో అవసరము. ఏపీకి సంబంధించిన ఎంపీలు లేకపోతే సెంట్రల్‌లో మోడీ గవర్నమెంట్ కూడా నిలబడే స్థాయిలో లేదు. అలాంటిది దాన్ని క్యాష్ చేసుకొని ఏపీని డెవలప్ చేసుకోవడమా? లేదా ఇలాంటి విమర్శలు వచ్చే పెట్టుబడిదారులను కూడా భయపెట్టి కొత్త ఇండస్ట్రీస్ రాకుండా మేమొస్తే మీ మీద చర్యలు తీసుకుంటాము, యాక్షన్ తీసుకుంటాము అంటే ఎవరైనా పెట్టుబడులు పెడతారా? ఇలాంటి పోకడలు ఏపీకి అవసరమా? అలాగే ఏపీ ఎంత నష్టపోతుంది? ఇప్పుడున్న ఈ 5 సంవత్సరాలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి ఏపీ ఎంత అవసరమో, ఏపీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అంతే అవసరము. సో పవర్‌లో ఉన్న పార్టీ, అపోజిషన్ పార్టీ దీన్ని అనుకూలంగా మార్చుకొని పెట్టుబడులు పెట్టించుకుంటూనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొని ఏపీని అభివృద్ధి చేసుకోవడం తెలివైన పనా? లేకపోతే మేము పవర్‌లో లేము కదా, ఇప్పుడు అభివృద్ధి జరిగితే అది మళ్ళీ వాళ్ళకి ప్లస్ అవుతుంది, మళ్ళీ మాకు ఓట్లు రావేమో అన్న ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధిని కూడా ఆపడం మంచిదా? ఇండస్ట్రీస్‌కి ఏదైతే బెదిరింపులు ఉన్నాయో ఇది ఎంత దుర్మార్గమో ఈరోజు మనం వీడియోలో చూద్దాము. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, కేవలం ప్రతి సామాన్యుడు, ప్రతి స్టూడెంట్ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాజకీయం అనేది రాజకీయ పార్టీల వరకు ఉంటే సరిపోతుంది. వీళ్ళ ఉద్దేశాలు కానీ, వీళ్ళ రాజకీయం కానీ రాష్ట్ర అభివృద్ధిని కూడా ఆపేది, లేకపోతే ఇండస్ట్రీస్ని కూడా ఆపేది దాని వరకు ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేయాల్సిన పనేంటి? ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏంటి? అవినీతి జరిగితే ఎత్తి చూపడము, అసెంబ్లీలో పాలసీని విమర్శించడము, అలాగే ప్రజల తరపున మాట్లాడటము. కానీ ఇప్పుడున్న అపోజిషన్ పార్టీ చేస్తుందేంటి? పెట్టుబడిదారులను మీరు పెట్టుబడి పెడితే మేమొస్తే మేము అంతు చూస్తాము, మీ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పి బెదిరిస్తే ఎలా? ఇప్పుడు ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో మేము పవర్‌లోకి వస్తే మీ అంతు చూస్తామని చెప్పడం వల్ల ఇలాంటి స్టేట్మెంట్ వల్ల ఏమవుతుంది? కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ ఏం ఫీల్ అవుతుంది? ఈ రాష్ట్రం సేఫ్ కాదేమో, ఇప్పుడు పవర్‌లో ఉన్న పార్టీ రేపు పవర్‌లోకి రాకపోతే ఏపీ అభివృద్ధి ఆగిపోతుందేమో, మా పెట్టుబడులు సేఫ్ ఉండవేమో, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇప్పుడే ఇలా బెదిరిస్తున్నారంటే పవర్‌లో ఉన్న తర్వాత మా మాటలన్న కోపంతో వాళ్ళ కంపెనీకి సంబంధించి యాక్షన్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఆ భయంతోనే పీపీపీ మోడల్లో సంబంధించి మెడికల్ కాలేజ్ విషయంలో బిడ్లకు కానీ ఎవరు రాలేదు ఇన్వెస్టర్స్. అలాగే ఏదైతే సింగపూర్ కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలో వాళ్ళకి ఈ వైసీపీ నుంచి ఈమెయిల్స్ వెళ్ళాయని చెప్పి వాళ్ళు కూడా భయపడి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడట్లేదు. సో ఇలాంటివి జరిగితే ఏపీలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా? అలా చేయడం వల్ల ఏపీ ఎంత నష్టపోతుంది? ఇలాంటి రాజకీయం వైసీపీ పార్టీ చేస్తే ఆ పార్టీకి ఎంత లాభమో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం కంప్లీట్ నష్టం జరుగుతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు, ఎవరు పెట్టుబడులు పెట్టరు, ఉద్యోగాలు రావు, ఏపీ ఎకానమీ అనేది ఇంకా డల్ అయిపోతుంది. ఏపీ కూడా ఒక బీహార్లా తయారవుతుంది. ఎందుకంటే మేము ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉండాలి, మేము ఇక్కడ మా డబ్బులు పెడుతున్నాము, మా డబ్బులు పెట్టడం వల్ల మాకు లాభం ఉంటుంది, రాష్ట్రానికి లాభం ఉంటుందన్న ఒక కాన్ఫిడెన్స్తో రావాలి. అంతే తప్పితే మా డబ్బులు ఇప్పుడు పెడితే నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత, వేరే పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని థ్రెటన్ చేస్తారు, మా డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయన్న భ్రమలో వాళ్ళు కనుక వాళ్ళకి ఆ భయం మనం పుట్టిస్తే ఎవ్వరూ పెట్టుబడి పెట్టరు. నువ్వైనా పెట్టను, నేనైనా పెట్టను, ఎవరు వాళ్ళ డబ్బులు రిస్క్ చేయాలని చూడరు. ఇలాంటి పొగడలు మంచివి కాదు. దీన్ని ఏపీ యువత క్వశ్చన్ చేయాలి. ఇలాంటి థ్రెటన్స్ చేసే పార్టీ కూడా ఒక్కసారి ఆలోచించాలి. రాజకీయం అనేది పార్టీలకు మాత్రమే ఉండాలి, లేకపోతే రాష్ట్ర అభివృద్ధిని ఆపేది కానీ, రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కానీ, రాష్ట్ర ఎదుగుదలకు కానీ మన పార్టీ కానీ, మన మాటలు కానీ థ్రెటన్ చేసేలా ఉండకూడదు అని చెప్పేసి వైసీపీ పార్టీ ఆలోచించాలి. ముందుగా చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ వైఎస్ రాజశేఖర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రంలో? వీళ్ళు రాజకీయ విమర్శలతోనే ఆగేవాళ్ళ, లేకపోతే వీళ్ళు కూడా ఇలానే థ్రెటన్ చేసుకునే వాళ్ళ అనేది ఒక్కసారి మనం బ్యాక్ వెళ్ళి చూద్దాము.
1995 నుంచి 2004 వరకు బాబు గారి హయాంలో అప్పుడు అపోజిషన్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెట్టుబడులు కానీ రాష్ట్రానికి ఈ విధంగా ఆయన కృషి చేశారు. అప్పుడు ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొత్త పెట్టుబడులు వచ్చినా ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చినా మేము మీరు అంత చూస్తాం కానీ మీకు పవర్లోకి వచ్చాక మీకు పని చెప్తాం కానీ ఎక్కడా మాట్లాడలేదు ఆయన. రాష్ట్ర అభివృద్ధిని ఆపేది కానీ ఇలాంటి పనులు ఎక్కడా చేయలేదు ఆయన. ఎప్పుడైనా పాలసీల పరంగా ఏమైనా అవినీతి జరిగినా అవినీతి ఆరోపణలు వచ్చినా అసెంబ్లీలో క్వశ్చన్ చేశారు, మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము, అది లీగల్గా వెళ్ళారు తప్పితే ఎప్పుడూ కంపెనీస్ని బెదిరించలేదు. ఇలాంటి పోకడలు ఎప్పుడూ లేవు ఉమ్మడి రాష్ట్రంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్లో ఉండి రైతు సమస్యలపై కొట్లాడారు, అలాగే ప్రజలకు సంబంధించిన యాత్రలు చేశారు. అంతే తప్పితే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఆ కంపెనీస్ని బెదిరించే ప్రయత్నం ఆయన చేయలేదు. సో ప్రతిపక్ష పాత్ర అంటే అది. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి రాజకీయ పాలసీని విమర్శించారు తప్పితే ఇన్వెస్ట్మెంట్లు కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ ఎక్కడ ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరికి రాజకీయం ఎలాగ చేయాలో తెలుసు, రాజకీయం ఎంతవరకు చేయాలో తెలుసు. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతుంది ఏంటో మీ అందరూ చూస్తున్నారు. ఇప్పటి రాజకీయ నాయకులు ఒక విషయం తెలుసుకోవాలి, కంపెనీలు అనేవి పార్టీకి సంబంధించింది కాదు, రాష్ట్రానికి సంబంధించినవి. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి, రాష్ట్ర జీడిపికి, రాష్ట్ర ఎదుగుదలకు అవసరం అవుతాయి తప్పితే పార్టీల ఎదుగుదలకు అవసరం కావు. కాబట్టి కంపెనీస్ని బెదిరించడము, ఇన్వెస్టర్లని మేము వస్తే మీ సంగతి చూస్తామని బెదిరించడం అనేది అప్రజాస్వామికము. ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇలాంటి విమర్శలు చేసినప్పుడు పార్టీలకు అతీతంగా క్వశ్చన్ చేయాలి, అప్పుడే మీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఏపీకి ఇప్పుడున్న ఈ 3 సంవత్సరాలు సువర్ణ అవకాశము. సెంటర్లో మీ పాత్ర చాలా ఎక్కువ, మీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీల పాత్ర ఎక్కువ. కాబట్టి దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ టైంలోనే ఏపీని మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకోవాలి, సెంటర్ నుంచి పెట్టుబడులు తెచ్చుకోవాలి. ఈ టైంని యూటిలైజ్ చేసుకొని ఏదైతే రాజధాని ఇబ్బంది ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, పోలవరాన్ని కంప్లీట్ చేసుకోవాలి. రాష్ట్రాన్ని మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ సెంటర్ నుంచి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్పితే వచ్చే కంపెనీస్ని కూడా బెదిరించడం అనేది అప్రజాస్వామికము. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదు. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు పవర్లో ఉన్నారు. ఆయన రైతులకు సంబంధించి ఫ్రీ పవర్ కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కానీ, రైతు సంక్షేమ పథకాలు కానీ ప్రవేశపెట్టారు. అలాగే ఫ్యాబ్సిటీ కానీ, సెజ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రెండు కళ్ళలా చూసుకుంటూ వచ్చారు. ఎక్కడ ఆ టైంలో అపోజిషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పెట్టుబడిదారులను ఎక్కడా బెదిరించలేదు, రాష్ట్ర అభివృద్ధిని ఎక్కడా క్వశ్చన్ చేయలేదు. అక్కడ అవినీతిని క్వశ్చన్ చేశారు, ఏదైతే బడ్జెట్ అవుతుందో ఆ బడ్జెట్ని క్వశ్చన్ చేశారు, పాలసీలకు సంబంధించి విమర్శలు చేశారు తప్పితే ఇన్వెస్ట్మెంట్ బెదిరించే ప్రయత్నం చేయలేదు. అటు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయినా, అపోజిషన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ అయినా, అపోజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, వాళ్ళ పాత్ర కేవలం పాలసీస్ని విమర్శించడం మాత్రమే ఉండేది తప్పితే ఇన్వెస్ట్మెంట్లు కానీ, రాష్ట్ర అభివృద్ధిని కానీ ఎప్పుడూ ఇద్దరు క్వశ్చన్ చేయలేదు. అందుకే హైదరాబాద్ ఇంత డెవలప్ అవ్వడానికి కారణము ఇద్దరి పాత్ర ఉంది. ఒకళ్ళు గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, హెల్త్ సెక్టర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఒకళ్ళేమో ఐటీ హబ్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు, అలాగే కనెక్టివిటీని పెంచుకుంటూ వచ్చారు. సో ఇద్దరు 2 విధాలుగా చేసుకుంటూ వచ్చి ఒకళ్ళు చేసిన దాన్ని ఇంకొకరు ఆపకుండా దాన్ని కంటిన్యూ చేశారు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ కానీ, తెలంగాణ కానీ ఇంత మంచి స్టేజ్లో ఉంది, ఇంత మంచి ఎకానమీ ఉంది. హైదరాబాద్ ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ పోతుంది, పెట్టుబడులు వస్తున్నాయి. ఏ పార్టీ అయినా సరే వాళ్ళ విమర్శలు పాలసీకి సంబంధించి ఉండాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఇల్లీగల్గా ఏమైనా ల్యాండ్స్ వెళ్ళినా, ఇల్లీగల్గా ఏదైనా కంపెనీకి లబ్ధి చేకూరిస్తే దాన్ని క్వశ్చన్ చేయాలి తప్పితే వచ్చే పెట్టుబడులు కూడా ఆపడం అన్నది ఇది చాలా చాలా దుర్మార్గము. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంచిది కాదు. ఏపీ యువత తెలుసుకోవాలి, ఏపీ ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా క్వశ్చన్ చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. రాష్ట్ర పెట్టుబడులు రాష్ట్రానికి సంబంధించింది, పార్టీలకు సంబంధించింది కాదు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధిని కానీ, రాష్ట్రంలో ఉన్న యువత అభివృద్ధిని కానీ ఆపే ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఆ రాష్ట్రం మనది. ఆ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి జరిగితే రాష్ట్రంలో ఉన్న అందరూ బాగుపడతారు, పార్టీలకు అతీతంగా బాగుపడతారు. రాజకీయ పార్టీలు కూడా మీ రాజకీయాన్ని పార్టీల వరకే ఉంచండి తప్పితే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేంత వరకు వెళ్ళకూడదని కోరుకుంటూ ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నా ఉద్దేశాన్ని కానీ, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, అలాగే ఏదైతే ఇప్పుడు ఏపీ కేంద్ర ప్రభుత్వంలో పాత్ర ఉందో, మీ ఎంపీలకు ఉన్న పాత్ర ఏంటో మీ అందరికీ తెలిసిందే, దేశానికి కూడా తెలుసు. సో దీన్ని యూటిలైజ్ చేసుకొని ఈ స్పాన్ ఆఫ్ టైంలో ఎన్నైతే 3 సంవత్సరాలు ఉన్నాయో ఈ 3 సంవత్సరాల టైంలో ఏపీని ఎన్ని విధాలుగా అవసరమైతే అన్ని విధాలుగా అన్ని సెక్టార్లో అభివృద్ధి చేసుకుంటేనే ఏపీకి తెలంగాణకి పోటీ ఇవ్వగల స్థాయికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ని చూశారు, అలాగే అమరావతిని కూడా చూసి ఉండాలి. అదే రాజధానిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధాని చేశారు, కానీ జగన్ గారు
అపోజిషన్లో ఉన్నప్పుడు ఒప్పుకున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అమరావతి మా రాజధాని, అమరావతిలో ఉన్న డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తా అని ప్రామిస్ చేసి పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు చేశారు. అమరావతి లైఫ్లో ఒక 5 సంవత్సరాలు వెనక్కి వచ్చేసింది. అదే జగన్ గారు అమరావతిని కంటిన్యూ చేస్తూ ఆయన మ్యాక్సిమం సంబంధించి ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉంటే, అమరావతి ఆయన హయాంలో కొంచెం అయి ఉంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొంచెం అయి ఉంటే, ఇలా పాలసీస్ని కంటిన్యూ చేయాలి తప్పితే అందులో ఉన్న చిన్న చిన్న లోపాలను సవరించుకుంటూ, కానీ కంప్లీట్గా పాలసీనే తీసేసి నేను కొత్త పాలసీ తీసుకొస్తా అంటే ఈ స్పాన్ 5 years టైంలో జరిగిన ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏపీలో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బిల్డింగ్స్ కడితే అవన్నీ పాడైపోయాయి. మొత్తం అదంతా ఎలా అయిపోయిందో అందరూ చూశారు. సో ఇదే ప్రజల డబ్బుని, ప్రజల సొమ్ముని ఇలా వృధా చేయడం అన్నది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్ గారి హయాంలో ఒక డెసిషన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని పాలసీని కంప్లీట్ చేయాలి తప్పితే దాన్ని ఆపే ప్రయత్నం, దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్లకి ఈ రాష్ట్రం సేఫ్. ఇక్కడికి వస్తే ఏ పార్టీ పవర్లోకి వచ్చినా వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమే కానీ కంపెనీస్ని బెదిరించే ప్రయత్నం చేయరు అన్న కాన్ఫిడెన్స్ పెట్టుబడిదారులకు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ డబ్బు సేఫ్ అన్న దగ్గరే వాళ్ళ డబ్బులు పెట్టుబడి పెడతారు తప్పితే నేను వస్తే నీ ఎంత చూస్తా అనే దగ్గర ఎవరు పెట్టుబడులు పెట్టరు. నేను పెట్టను, నువ్వు పెట్టవు, ఎవరు పెట్టరు. కాబట్టి రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజకీయం అనేది పార్టీలకు మాత్రమే ఉండాలి తప్పితే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధిని ఆపే విధంగా వాళ్ళ రవట రాజకీయం ఉండకూడదు. వీడియో చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఫాలో అవ్వండి.